హే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిషోర్ కల్వాలా. ఈరోజు అయితే మనం అమీర్పేట్ లేక్ వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి అప్రాక్సిమేట్ ఒక 5 to 7 రైడర్స్ వస్తారు అనుకుంటున్నా. లెట్స్ సీ ఎంతమంది వస్తారో. అండ్ వన్ మోర్ థింగ్, టైం వచ్చేసి ఇప్పుడు 4:29 అయింది. సో మ్యాక్సిమం 5:15 కల్లా నేను అక్కడ ఉండాలి. ప్రాబ్లీ ఇంకొక 15-20 minutesలో రెడీ అయిపోయి నేను అంబర్పేట్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ నేను సృంజని వెళ్ళిపోతున్నాను. సృంజని కలిసిన తర్వాత అండ్ దెన్ విల్ గో ఆఫ్. పొద్దు ఇంత ఎగ్జైటెడ్ ఎందుకున్నా అనుకుంటున్నారా? రైడింగ్కి ఆల్వేస్ ఎగ్జైటెడ్. చలో నా Tonight we gonna set the streets on fire. Me and Chalea straight up. Outlaw, like I hit the Powerball. Once all eyes is on me. చలి మాత్రం చంపేస్తుంది లిటరల్లీ. నేను జాకెట్ వేసుకొని లోపల లైనర్ కూడా వేసుకున్నా, బట్ స్టిల్ చలి చంపేస్తుంది. వర్షం పడేటట్టే ఉంది. అప్పటి నుంచి థండరింగ్స్ ధడేలు అంటున్నాయి. మనమేనా ఫస్ట్? సరిపోయింది. నేనైతే 4:30 లేచిన. ఇప్పుడే ఇంకా సృంజయ్ని కూడా కలిసినాం కదా. ఇంకా నేను సృంజయ్ కలిసి ఇప్పుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గరికి వెళ్తున్నాం. టైం ఏమో 5:30 ఎగ్జాక్ట్లీ. చూసాడా సార్ ఎలా అవుతున్నాడు? నా బైక్ సర్వీస్ టైం కూడా అయింది. ప్రాబ్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ కుదిరినప్పుడు ఇచ్చేస్తా సర్వీస్కి. లాస్ట్ వీకే ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే ఆఫీస్ ఇవన్నీ ఇంకా థింగ్స్ ఉండేసరికి కుదరలేదు. బట్ ఈ వీక్ షూర్గా ఇచ్చేస్తా. అట్లా నడుపుతున్నాడు చూడండి. జస్ట్ మీటప్ పాయింట్కి ఇప్పుడు వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుమలగిరి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఆల్మోస్ట్ 7 రైడర్స్ ఉన్నారు అనుకుంటా, 8 రైడర్స్ సారీ. తిరుమలగిరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ ఉంటుంది నాకు తెలిసి. అక్కడ కూడా ఇంకొక గ్రూప్ ఆఫ్ రైడర్స్ జాయిన్ అవుతారు. అక్కడ నుంచి దగ్గరే వాళ్ళకి అటు సైడ్ నుంచి వస్తారు. హియర్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ది రైడర్స్. సో ఇప్పుడు అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయినాం. హియర్ ఈస్ ద కంప్లీట్ గ్రూప్. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength now. ఇంకా నాకు తెలిసి ఒక 2-3 జాయిన్ అవుతారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది రైడర్స్ వస్తారని. ఇప్పుడు ఇక్కడ ఆగి ఫ్యూయల్ కొట్టించుకున్నారు కొంతమంది, అండ్ కొంతమంది ఎయిర్ కొట్టించుకున్న వాళ్ళు ఎయిర్ కొట్టించుకుంటున్నారు. నేను నా బండికి గాలి కొట్టించేసిన. నా రేర్ టైర్ ప్రాబ్లం ఉంది. ఒకటే ప్లేస్ లో 3-4 పంచెస్ అయినాయి. నా హ్యావ్ టు చేంజ్ మై టైర్. వర్షం అయితే సన్నగా పడుతుంది, డ్రిజిల్ అవుతుంది. ఐ డోంట్ థింక్ పెద్ద ప్రాబ్లం అవ్వదని. నో, ఐ వాంట్ టు కీప్ మై గోప్రో ఇన్సైడ్ బికాస్ ఇంక్రీజింగ్ అని అనిపిస్తుంది. వర్షం పడుతుంది లైట్గా, బట్ నాట్ ఏ ప్రాబ్లం. నాకు తెలిసి కొంచెం ముందుకు వెళ్ళంగానే వర్షం ఆగిపోతుంది బికాస్ అక్కడ క్లౌడ్స్ అయితే లేవు. దట్స్ ఇట్. వర్షం ఆగిపోయింది ఆల్రెడీ మాటల్లోనే. ఇప్పుడు మొత్తానికి ఆగిపోయింది. అక్కడ వరకు ఉంది, 1 కిలోమీటర్ ఉంటుంది మా లైన్. టైం 7 అవుతుంది. నాకు తెలిసి ఇంకో 5 minutesలో వెళ్ళిపోతాం. ఎండ కూడా వచ్చేసింది వర్షం పోయి. సెట్ వస్తూనే ఉన్నాయి, దగ్గర 15-20 బైక్స్ ఉంటాయి. హియర్ వి రీచ్ ద షామీర్పేట్ లేక్. వావ్, బంగారు తెలంగాణ.
And that's the last bike, the Marlan. ఇదంతా ఆఫ్ రోడ్ ట్రయల్. This is amazing. The world has been broke down. The world is just announced. Final time is now. ఇక్కడ చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉందంట. రోడింగ్ ప్యాచ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఫొటోస్ అండ్ ఆల్ తీసుకొని, అమ్మో ఈ రోడ్ చూడు ఇట్లా. ఆర్ఎస్ మీద సాడ్లింగ్ చేస్తే పడుకున్నట్టు ఉంటుంది. చేయి స్టంట్లు. ఇక్కడంతా స్లష్ ఉంది. విల్ ట్రై టు గో యాజ్ స్లో యాజ్ పాసిబుల్. ఇట్స్ నాట్ సో డేంజరస్ దో, బట్ మెల్లగానే వెళ్దాం మనం. బాధ ఏంటంటే ఆగిపోయినా పర్లేదు కానీ కాలు కింద పెట్టాల్సి వస్తుంది ఇలాంటి వర్స్ స్లష్లో. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. oops. Slow Kishore, slow. Yes, that's great. Oh, crazy. నాకు తెలిసి ఈ బ్లాగ్ కూడా మళ్ళీ సేమ్ 15 minutes దాకా వస్తుందేమో. నేను ఈ బ్లాగ్ యాక్చువల్లీ తక్కువసేపు 10 minutes కంటే తక్కువనే పెడదాం అనుకున్నా, బట్ అయ్యేటట్లేదు. ఇంకంతే అక్కడ కొన్ని పిక్చర్స్ దిగేసి వెళ్ళిపోతాం. అసలు డిఎస్ఎల్ఆర్ బయటికి తీయలేదు ఎందుకు అనుకో. షిట్. స్లైడ్ అయిపోయింది బండి మొత్తం. Adventures. With a naked bike, we are doing many adventures. Oops. It's better that we saddle. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఈ ట్రయల్ మాత్రం. నా బండి వెనకాల టైర్ అయితే క్రేజీ స్కిడ్ అవుతుంది, బట్ ఇట్స్ అండర్ కంట్రోల్, డోంట్ వరీ.
అయిపోయి స్లో ఇక్కడంతా స్మూత్గానే ఉంది, బాగానే ఉంది. సో నాట్ ఏ ప్రాబ్లం. కానీ బండి మాత్రం బురద అంతా హ్యావ్ టు వాష్ ఇట్. That way is better, I guess. Asal Hyderabad. Oh shit. That was close. Driving the Dominar for the first time. So let's see the power of Dominar. Bah. First impressions, it's very comfortable to sit, very comfortable. Like the sound is ultimate. గుంజి వాడేసింది బండి మాత్రం. 400cc పవర్ అయితే తెలుస్తుంది. Royal Enfield Himalaya. So let them go. I don't feel this. I don't feel this torque. సో రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయినాం. టైమ్ ఇస్ 9:54. లెట్స్ గో హోమ్. ఇక్కడ కొంచెంసేపు ఆగి పిక్చర్స్ అవన్నీ క్లిక్ చేసుకొని టీల్ తాగి యూనో ఆ స్లోమో షాట్ చూసారు కదా, అవన్నీ తీసుకొని స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడైతే వేడి సంపేస్తుంది. వాటర్ కూల్ డ్రింక్స్ తాగేసి స్టార్టింగ్ బ్యాక్ హోమ్. That's past 9:11. ఓఫ్, అందరు ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. ఇప్పుడు ఇద్దరం మిగిలినాం. ఇంకా నేను ఇంకా సృంజయ్ కూడా నెక్స్ట్ ఫ్లైఓవర్ తర్వాత యూటర్న్ తీసేసుకుంటాడు. నేను అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతా. బాయ్ బ్రో. యా, ఇప్పుడే లేచాను. అండ్ దెన్ వచ్చినప్పుడే బైక్ కింద పార్క్ చేసేసాను. పైకి వచ్చి ఒక 4-5 hours పడుకున్నాను. అండ్ దెన్ లేచి తినేసి చిన్న పని ఉండే మళ్ళీ బయటికి వెళ్ళేసి వచ్చాను. ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 10:30 అయింది. అండ్ వన్ మోర్ థింగ్, అసలు నేను 5 or 7 రైడర్స్ కంటే ఎక్కువ మంది రారని చెప్పి అనుకున్నాను. బట్ చూస్తేనేమో 20 రైడర్స్ దగ్గర వచ్చారు.
ఇట్ వాజ్ అమేజింగ్ రైడ్. మస్తు మజా వచ్చింది వర్షంలో. ఆఫ్ రోడింగ్, ఆల్ న్యూ బైక్స్. I rode Dominar, I rode Himalayan RS200. Wow, that was an amazing experience in a one day. And thank you so much for watching my videos. Thank you so much for your support and love. This is Kishore Kalwala signing off. Bye bye, take care, stay safe. Bye bye.